ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టినటువంటి డబ్బుని సద్వినియోగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది ప్రొడక్షన్ మేనేజర్. ఈ ప్రొడక్షన్ మేనేజర్ అనేవాళ్ళు సినిమా ప్రీ ప్రొడక్షన్, షూటింగ్లో, పోస్ట్ ప్రొడక్షన్లోనే కాదు, సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. ఏ అవసరం వచ్చినా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, తర్వాత ఏ సహాయం కావాలన్నా సినిమా ఇండస్ట్రీలో జనరల్గా అందరూ కూడా ఈ ప్రొడక్షన్ మేనేజర్ మీదే ఆధారపడుతూ ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్స్ ఒక కమిట్మెంట్, సినిమా మీద ప్యాషన్ ఉంటేనే అటువంటి మంచి ప్రొడక్షన్ మేనేజర్ అవుతాడు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్కి ఒక హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అలాగే ప్రొడక్షన్ మేనేజర్స్ చేసేటటువంటి పనులు, ఏ ఆర్టిస్టులు ఎక్కడున్నారు, వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ నెంబర్లు ఎలాగా, అలాగే లొకేషన్స్, రకరకాల లొకేషన్స్ కావాలంటే సినిమాకి మంచి మంచి లొకేషన్స్ ఎలా దొరుకుతాయి, ఎలా పర్మిషన్స్ తీసుకోవాలి, సినిమాకి కావాల్సిన టెక్నీషియన్స్ కావాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, పద్ధతులు ఏంటి అనే విషయాన్ని కూడా ప్రొడ్యూసర్కి, యూనిట్కి పరిచయం చేసే వ్యక్తులే ఈ ప్రొడక్షన్ మేనేజర్లు. సినిమా యొక్క క్వాలిటీనే కాదు, సినిమా యొక్క బడ్జెట్ని, సినిమా యొక్క షెడ్యూల్ని కూడా ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఈ ప్రొడక్షన్ మేనేజర్లు. ఒక సినిమా షెడ్యూల్ క్లియర్ కట్గా అనుకున్న టైంలో జరగాలన్నా, ఒక సినిమా అనుకున్న బడ్జెట్లో జరగాలన్నా, ఒక సినిమా అనుకున్నటువంటి క్వాలిటీలో రావాలన్నా ప్రొడక్షన్ మేనేజర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. సినిమా ప్రొడక్షన్ మేనేజర్ల గురించిన ఒక ఎపిసోడ్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. వివరాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఆ ఎపిసోడ్ని చూడండి, ఇంతకన్నా ఎక్కువ వివరాలు తెలుస్తాయి.